ప్రైజ్ లార్డ్ పాస్టర్. ప్రైజ్ ది లార్డ్. ఈ రివైవల్ నైట్స్ ఎందుకు నిర్వహిస్తున్నాం? రివైవల్ నైట్స్ ఉజ్జీవ సభలు నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో నాటబడాలని. యేసుక్రీస్తు పరిచర్యలో కూడా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు దగ్గరికి అద్భుత కార్యాల కోసం మాత్రమే కాదు, కానీ ఆయన చెప్పే వాక్యం కొరకు కూడా ఎంతోమంది వచ్చేవారు. ఎంతగా అంటే కొన్ని రోజులు ఆ వాక్యం వింటూ ఆకలి దప్పికలు కూడా మర్చిపోయినట్లు మనము చూస్తుంటాం. అలాంటి ఉజ్జీవము తిరిగి సంఘములోకి రావాలనేది ముఖ్య ఉద్దేశం. వాక్యంలో నాటబడాలి, వాక్యంలో ఎదగాలి అని. మీరు లాస్ట్ ఇయర్ రివైవల్ నైట్స్లో చూసుంటారు, వర్షం పడుతున్నా కూడా చాలామంది స్త్రీలు అక్కడే కదలకుండా నిల్చొని ఉన్నారు. సో ఈ భౌతికమైన తుఫాన్లే కాదు, కానీ వారి జీవితంలో ఎలాంటి తుఫాను వచ్చినా కూడా, ఎలాంటి సందర్భం వచ్చినా కూడా వాక్యంలో నాటబడి కదలకుండా ఉండే స్త్రీలను లేపాలనేదే ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ పాస్టర్. మరి ఈ రివైవల్ నైట్స్ 6 రాత్రులు ఎందుకు మనం నిర్వహిస్తున్నాం? వాక్యం ఏం సెలవిస్తుందంటే మీ మనస్సు మారి నూతనం అవ్వటం వల్ల రూపాంతరం చెందుదురు అనేది. ఈ మనస్సు మారి రూపాంతరం చెందడం అనేది ఒక క్షణంలో అయ్యే ప్రక్రియ కాదు. ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఒక గొంగలి పురుగు సీతాకోకగా చిలకగా మారడానికి సమయం పడుతుంది. అలాగే ఈ 6 రోజులు కూడా వాక్యము వింటూ ఉండగా వారి ఆలోచనలు మారి దేవుని చిత్తం ఏదో తెలుసుకొని దాని ద్వారా రూపాంతరము చెందుతారని ఈ 6 రాత్రులు రివైవల్ నైట్స్ నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ పాస్టర్. రివైవల్ నైట్స్ నుంచి మనం ఏమి ఆశించవచ్చు? వాక్యంలో మనం చూసినట్లయితే ఎప్పుడైతే ఏక ఆత్మతో సంఘము కూడుకుందో అక్కడ దేవుని యొక్క శక్తి కదిలినట్లు మనం చూస్తాము. అప్పటి నుంచి దేవుని యొక్క బోధ ధైర్యంగా వారు చేసినట్లు గొప్ప అద్భుత కార్యాలు జరిగినట్టు మనం చూస్తాం. అలాగే ఈ 6 రాత్రులు కూడా అందరము కలిసి ఏక ఆత్మతో ఒక దగ్గరికి వస్తుండగా దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడడం మాత్రమే కాదు, కానీ గొప్ప ధైర్యంతో స్త్రీలు లేస్తారని, స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు మన మధ్యలో గత 2 సంవత్సరాలు జరగడం చూసాము. ఈ సంవత్సరం కూడా ఇంకా అత్యధికంగా జరగబోతున్నాయని మేము నమ్ముచున్నాం. ఈ రివైవల్ నైట్స్కి హాజరైన స్త్రీల జీవితంపై ఈ నైట్స్ ఎలాంటి ప్రభావితం చూపిస్తాయి? దేవుడు ఏ కార్యమైతే ఆరంభిస్తాడో అది కొనసాగించడానికి కర్త అయి ఉన్నాడు. ఏ కార్యమైతే వారు ఈ యొక్క రివైవల్ నైట్స్లో అనుభవిస్తారో అది వారి జీవితంలో కొనసాగించబడుతుందని మేము నమ్ముచున్నాము. వారి కుటుంబంలో వచ్చే తరాల వరకు కూడా వారి జీవితంలో జరిగిన కార్యము వారు ఆ ఫలితం చూస్తారని మేము నమ్ముచున్నాము. రాహాబు జీవితంలో జరిగిన తర్వాత ఆ కుటుంబము మారినట్టుగా మనం చూస్తాం. రూతు జీవితంలో ఒక కార్యము జరిగిన తర్వాత అక్కడి నుంచి వారి కుటుంబం మారినట్లు మనం చూస్తాం. అలాంటి కార్యము స్త్రీల జీవితంలో జరిగినప్పుడు తరతరాలు కూడా ఆ ప్రభావాన్ని అనుభవిస్తాయని మేము నమ్ముచున్నాం. ఆమేన్.